రాక 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 ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది ఈ సినిమా గురించే. మొన్నటి వరకు అట్లీ అల్లు అర్జున్ సినిమా అని పిలిచే ఈ సినిమా టైటిల్ కి అనౌన్స్ చేయటంతో ఫుల్ బూస్ట్ వచ్చేసింది. అసలు అల్లు అర్జున్ బర్త్డే రోజు రిలీజ్ చేసిన ఈ టైటిల్ పోస్టర్ ఆ రోజు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. అట్లీ అంటే జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ ని గుండెతో చూపించాడు. మన అల్లు అర్జున్ ని అలా చూపించడలే, స్టైలిష్ స్టార్ కదా అని అనుకున్నాం. కానీ లేదు, అట్లీ మారలేదు. మన స్టైలిష్ స్టారే సినిమా కోసం మారిపోయాడు. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు అన్న పోసాని డైలాగ్ ఇక్కడ ఖచ్చితంగా సూట్ అవుతోంది. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ విలన్ నుంచి హీరోలా మారినట్టే ఇక్కడ అల్లు అర్జున్ హీరో నుంచి విలన్ క్యారెక్టర్ కి మారిపోయాడు. రాకాగా చంపేశాడు. అలా మారటానికి కూడా చాలా ఖర్చు అయింది బాసు. అసలు మొన్న అల్లు అర్జున్ బర్త్డే రోజు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మొత్తం భారతీయ సినీ పరిశ్రమ దృష్టిని ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్న భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు రాక. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా భారీ కమర్షియల్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం గురించి రోజుకో ఆసక్తికరమైన విషయం బయటకు వస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు చూస్తే ఇది భారతీయ సినీ చరిత్రలోని అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో ఒకటిగా నిలవబోతుందని చెప్పవచ్చు. లేటెస్ట్ గా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం బడ్జెట్ దాదాపు 800 నుంచి 900 కోట్ల రూపాయల మధ్య ఉండబోతుందని తెలుస్తోంది. ఈ నెంబర్ వినగానే సినిమా స్థాయి ఎంత భారీగా ఉండబోతుందో అర్థమవుతోంది. అయితే ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది. మొత్తం బడ్జెట్లో దాదాపు 400 కోట్ల రూపాయలు కేవలం నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికానికి కేటాయించారనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇండియన్ సినిమా బడ్జెట్ లో సగానికి సమానమైన మొత్తం రెమ్యునరేషన్లకే వెళ్తుండటం చాలా అరుదైన విషయం. అందుకే ఈ ప్రాజెక్టు గురించి సినీ వర్గాలు మరింత ఆసక్తిగా మాట్లాడుకుంటున్నాయి. ఈ భారీ పారితోషికాల్లో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెమ్యునరేషన్. ఇటీవల విడుదలైన భారీ విజయాన్ని అందుకున్న పుష్ప 2 ది రూల్ సినిమాతో ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాకు సంబంధించి లాభాలతో కలిపి ఆయనకు దాదాపుగా 350 కోట్ల వరకు పారితోషికం అందిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు రాకా సినిమా కోసం బన్నీకి దాదాపుగా 180 కోట్ల ఫిక్స్డ్ రెమ్యునరేషన్ ఇస్తున్నారట. దీనితో పాటు సినిమా లాభాల్లో కూడా ఆయనకు మంచి వాటా ఉండబోతుందని సమాచారం. ఇలా మొత్తం లెక్క వేసుకుంటే ఈ ఒక్క సినిమాతోనే బన్నీ ఆదాయం 300 కోట్ల మార్కును సులభంగా దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక దర్శకుడు అట్లీ విషయానికి వస్తే ఆయన కెరియర్ కూడా గత కొన్నేళ్లలో అద్భుతంగా ఎదిగింది. ముఖ్యంగా జవాన్ సినిమా విజయంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ సినిమా తర్వాత ఆయన డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందుకే రాకా సినిమాకు ఆయనకు 100 కోట్లకు పైగా పారితోషికం ఇస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఒక దర్శకుడికి ఈ స్థాయి రెమ్యునరేషన్ ఇవ్వటం కూడా చాలా అరుదైన విషయం. కానీ అట్లీ భారీ కమర్షియల్ సినిమాలు చేయటంలో ప్రత్యేక శైలి కలిగి ఉండటంతో నిర్మాతలు కూడా ఆ స్థాయిలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న మిగతా తారాగణం కూడా చాలా భారీగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఇందులో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. ఆమె పాత్ర కథలో చాలా ముఖ్యమైనదని సమాచారం. ఈ పాత్ర కోసం ఆమెకు 25 కోట్లకు పైగా పారితోషికం ఇస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఇప్పటి వరకు ఎక్కువగా హీరోయిన్ పాత్రలో కనిపించిన రష్మిక ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతోందట. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనుండటం ఆసక్తికర విషయం. ఈ కొత్త ప్రయోగం కోసం ఆమెకు దాదాపు 7 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నట్లు వినిపిస్తోంది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేసి విలన్ గా నటించి రాకాగా మారి రష్మికతో మళ్లీ రొమాన్స్ చేస్తాడేమో. పుష్పలో వీరు హీరో హీరోయిన్స్, కానీ ఇక్కడ విలన్ విల్నెస్ గా మారుతారు. సూపర్ కదా. ఇక సంగీతం కూడా ఈ సినిమాకు ఒక పెద్ద ఆకర్షణగా ఉండబోతోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా యంగ్ సెన్సేషన్ సాయి అభ్యాన్కర్ ను ఎంపిక చేశారు. ప్రస్తుతం యువతలో ఆయన సంగీతానికి మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ భారీ ప్రాజెక్టుకు ఆయన్ను ఎంపిక చేశారు. ఆయన పారితోషికం కూడా 5 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన బిట్స్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ ట్రెండ్ అయింది. ఈ పోస్టర్ లో
బన్నీ గుండుతో ముఖంపై చెయ్యి అడ్డు పెట్టుకుని కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆ లుక్ చూసిన వెంటనే అభిమానులు సినిమా కథ గురించి అనేక ఊహాగానాలు మొదలుపెట్టారు. మొదట ఈ సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ సినిమా క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని చిత్ర యూనిట్ భావించింది. ముఖ్యంగా గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్స్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని నిర్ణయించుకుంది. అందుకే సినిమా రిలీజ్కి మరింత సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా టైటిల్ గురించి కూడా సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. మీ అన్ని ప్రశ్నలకు సమాధానం నా బడా బేటా రాక అనే డైలాగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ డైలాగ్ గతంలో శక్తి సినిమాలో వినిపించింది. ఆ సినిమాలో హీరోగా ఎన్టీ రామారావు నటించగా దర్శకుడు మెహర్ రమేష్ ఆ కథలో ఈజిప్ట్ నుంచి ఇండియాకు వచ్చే విలన్లలో ఒకరి పేరు రాక. అప్పట్లో ఆ పేరు అంతగా హైలైట్ కాలేదు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త సినిమాకు అదే టైటిల్ పెట్టడంతో ఆ పేరు మళ్లీ వైరల్ అయింది. ఇప్పుడు రాక అనే పదానికి అసలు అర్థం ఏమిటి అనే విషయం గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. కొందరి అభిప్రాయం ప్రకారం పౌర్ణమి రోజున మనుషులు తోడేళ్లుగా మారే పురాణ కథలో రాక అనే పదం వినిపిస్తుందని చెబుతున్నారు. బన్నీ పోస్టర్లో కనిపించిన లుక్ కూడా కొంచెం తోడేలు ఆకారాన్ని గుర్తు చేస్తుందని కొంతమంది అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరేమో మరో అర్థాన్ని చెబుతున్నారు. సంస్కృతంలో పౌర్ణమిని కూడా రాక అని పిలుస్తారని అంటున్నారు. అందుకే చీకటి అనే చెడుపై హీరో చేసే యుద్ధానికి ప్రతీకగా ఈ టైటిల్ పెట్టి ఉండొచ్చని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరేమో రాక్షసుడు అనే పదం నుంచి రాకాస అనే పదం వచ్చిందని, అందులో నుంచి రాకా అనే పేరు తీసుకుని ఉండవచ్చని అంటున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే అల్లు అర్జున్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారని కూడా కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అందులో ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఆ పాత్రకు సంబంధించిన సూచనగా రాకా అని టైటిల్ పెట్టి ఉండొచ్చని అభిమానులు ఊహిస్తున్నారు. మొత్తానికి చూస్తే రాకా సినిమా గురించి ప్రతి చిన్న విషయం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్, అట్లీస్ట్ స్టైల్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కలిపి ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఒక పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ భారీ ప్రాజెక్టు థియేటర్లోకి వచ్చే వరకు అభిమానులు ప్రతి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.